నమస్తే S9 న్యూస్ కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. జిల్లా ఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన బి అనురాధ. పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికిన పోలీస్ సిబ్బంది. కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం. తెలంగాణలో అన్ని మతాలను సమానంగా చూడటమే తమ ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. పాలమూరు అభివృద్ధిలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పిలుపు. బైపాస్ పనులు పరిశీలన. నేటి నుంచి ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పట్టణంలో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్న బతుకమ్మ పండుగ కానుకగా ప్రతి పేద ఇంటి ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో ప్రారంభించారు. ముందుగా గ్రామ మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలను పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు పేద ప్రజలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గతంలో ఎట్లా 3 ఏళ్ల కింద 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేది. కొత్త స్కీములు కానీ పార్టీలకు నిమిత్తం లేకుండా అందరికీ బీద వాళ్ళందరికీ మేము ఇస్తున్నాం. యాక్చువల్గా మంచి చేనేత ఇస్తామని కూడా ముఖ్యమంత్రి, కానీ చేనేత మగ్గాలు అన్ని చీరలు వేసే మగ్గాలు లేవు. సరే అన్నైతే అన్న ఇప్పుడైతే ఇస్తాం. ఒక ఆనవాయితీ పడితే మళ్ళీ సంవత్సరం ఇస్తారు, మళ్ళీ వాళ్ళు ఇస్తారు. ఇవ్వకపోతే మా ఊళ్ళు కూడా ఏమైనా బతుకమ్మ పండుగ సిరి ఇవ్వకపోతే ఎమ్మెల్యే గారు ఆడుతారు. అప్పుడు కొనుక్కొని వచ్చి నీకు ఇవ్వాలి. ఫస్ట్ అలవాటు కానీ ముఖ్యమంత్రి అలవాటు చేద్దాం, చీరలు ఇచ్చి అలవాటు చేద్దామని చీరలు ఇస్తాం. చీరకు మనకు విలువ అనేది కట్టలేం. మన పిల్లలు చదువుకుంటాడు, ప్రైజ్ వస్తుంది, చిన్న మెడల్ తీసుకొని వస్తాడు, మనం దాన్ని దాచి పెడతాం. ఎందుకు కాను కానీ ఎవరైనా మన దోస్తు ఎవరికి గిఫ్ట్ ఇస్తుంది, పెన్ను లేకపోతే చిన్న ఎవరైనా గాజు ఇస్తుంది. గాజు ఇస్తే పలిగిపోని మనం ఏడుస్తాం, అరే మా దోస్తు ఇచ్చే పాపం పలిగిపోయా అని చెప్పి వాళ్ళు దాచి పెడతాం. చిన్న బొమ్మ ఇస్తే కూడా బొమ్మ కలిగిపోతే అరే మా అత్తగారు ఇచ్చిన బొమ్మ, లేకపోతే నా మొగుడు తీసుకొచ్చి ఇచ్చినది, అరే ప్రేమపూర్వకంగా ఇచ్చింది పడిపోయా కదా అని ఏడుస్తాం పదవాళ్ళు. కానీ ఎంత రూపాయలు 2 రూపాయలు తెచ్చినావు అడుగుతామా? 2 రూపాయలు తెచ్చినావు, దీని ధర ఎంత? 100 రూపాయలు, నీ 100 రూపాయలు అని పెరిగిస్తామా? అంత మాట నా పెన్షన్ అంతా కాకపోతే ఇస్తామా? ఇవ్వం కదా. అట్లా చీరలు ఎలా ఇస్తున్నాం. వచ్చే సంవత్సరం ఇంకా చాలా మంచిగా ఇస్తాం, వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా ఇస్తాం. ఇంతవరకు వాడు చీరలే ఇవ్వకపోయేవాడు, చీర జాకెట్ ముఖం పెట్టపోయేవాడు దళితుడు. ఇలా చీరలు వస్తే చీరలు ఎవరు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో TNSF ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కళాశాల ఆవరణంలో బతుకమ్మలతో కోలాటాలు, బొడ్డెమ్మలను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు విద్యార్థులు. వారితో పాటు కళాశాల అధ్యాపకులు కూడా బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు.
హన్వాడ మండలం చిందార్పల్లి గ్రామంలో డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పెండింగ్లో ఉన్న డ్రైనేజీ పనులు త్వరలోనే పూర్తి చేయాలని అధికారులకు తెలియజేశారు. అక్కడ తర్వాత సందులో చేతి ఓ బుచ్చన్న కదా తమ గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 74 మంది గొల్లకురువ యాదవులకు సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేసిందని బూత్పూర్ మండలం అస్నాపూర్ గ్రామ గొల్లకురువ యాదవ సంఘం అధ్యక్షులు నర్సింహులు యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నేను అధ్యక్షునిగా ఉన్నాను, కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేయలేదని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి తామంతా రుణపడి ఉంటామని ఆయన అన్నారు. పంచాయతీ ఈ గ్రామానికి గొర్రెల యూనిట్లు 74 యూనిట్లు వచ్చినాయి. ఇంతవరకు ఫస్ట్ విడత వచ్చినాయి, సెకండ్ విడత కూడా మళ్ళీ 77 యూనిట్లు రాబోతున్నాయి. ఇవి కంప్లీట్ అయినాయి. ఈరోజు ఎమ్మెల్యే గారు పంపిణీ చేసిండ్రు కాబట్టి నా పేరు నరసింహులు యాదవ్, ఈ సంఘం ప్రెసిడెంట్. నేను ఈ ఆస్నాపూర్ గ్రామంలో ఎంతో సంతోషంగా ఉంది. ఈ మా వాళ్ళంతా కూడా ఆ గొర్రెలు కూడా మంచి మంచి నాణ్యతతోటి వచ్చిన గొర్రెలు ఉన్నాయి కాబట్టి అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కర్ణాటక పోయి ఎంతో కష్టపడి డాక్టర్ కూడా ఎంతో ఇబ్బందులు పడి ఆయన కూడా మాకెంతో మేలు చేసిండు. వెటర్నరీ డాక్టర్ వీళ్ళని నెమ్మడి తీసుకుపోయి అక్కడ రూము కిరాయికి తీసుకొని అక్కడ ఊరు తిరిగి ఆ గొర్రెలను ఎంచుకొని మంచి గొర్రెలను, మంచి నాణ్యత ఉన్న గొర్రెలను తీసుకొచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మాకు ఎంతో మేలు చేసింది కాబట్టి మా వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇన్ని రోజులు ఎప్పటి నుంచో నేను సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను, ఇంత మేలు ఎప్పుడు చేయలేదు. అది మాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది అని మీతోటి మనవి చేస్తాం. బైపాస్ రోడ్డుకు స్వచ్ఛందంగా భూములు వదులుకున్న వారిని ప్రత్యేకంగా అభినందించారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బైపాస్ రోడ్డు పనులను ఎస్వీఎస్ ఆసుపత్రి సమీపంలో ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద మనసుతో పాలమూరు అభివృద్ధికి సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పాలమూరును పట్టించుకున్న నాదుడే లేడని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణాన్ని అన్ని అంగులతో సర్వంగా సుందరంగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఫస్ట్ మేము హార్ట్ఫుల్గా అందరం అక్షయకాలం ఉన్న 6 ఏళ్ళు మాత్రం మనసు పూర్తిగా మీరు ఎమ్మెల్యే సార్ అభిమతి మీరు చేయడం మా అదృష్టం సార్. ఒకప్పుడు ఏడ్చిన ఇంత నవ్వుడు అయిపోయింది కాబట్టి నేను ఉండాలన్నారు కాబట్టి మేము అందరి తరఫున బైపాస్ ఇంత మంచి అమౌంట్ రావడం హెవీ అమౌంట్ అన్న. రీసెంట్లీ మా అప్పనపల్లి కాలనీలో చూసాం, బ్రిడ్జి పైన చూసాం. వాళ్ళకి ఇంత కూడా డబ్బు రాలేదు, ఎప్పటి కూడా నా ఫ్రెండ్స్ నా క్లాస్మేట్స్ ఇన్వెంట్ రాలే. మేము కూడా స్టార్టింగ్ రావాలనుకున్నా, కానీ మా అన్న నేను కళలో ఊహించింది అమౌంట్ ఇచ్చిన మేము జీవితంలో మేము రుణపడి ఉంటాం. ఈ విషయంలో ఒకటి మాకేదో ఇంత పెద్ద అమౌంట్ రావడం, మెయిన్ రోడ్కి ప్లాట్ ఇవ్వడం అదృష్టంగా తప్ప వేరే ఏం లేదా. మీకు ఇంత మించి మా కాలనీ నుండి చెప్పే ఏం ఆప్షన్స్ లేవు. మీకు ₹1 ఇవ్వలేదు, మేము చేసినాము, ఇచ్చినాకనే తీసుకుంటాం. హార్ట్ఫుల్గా అన్న మేము शुरू इन्हों क्या बोले मैं प्लॉट दिला तो मैं प्लॉट दिए बाद आज इन्हों बोल के वो काम करके हमारा घर हो हाथ से ले हम बहुत खुश है। एमएलए साहब, एमआरओ साहब, बहुत भी बहुत हमारे वार्ड काउंसलर साहब
2 एकड़ गया आपकी बात एक पैसे में गया అన్న మేము 5 days బాధపడి అన్నం తినలేము కానీ ఇప్పుడు అలా లైఫ్ ఇస్ ఎంజాయ్ అంటే మస్తు మంచి హ్యాపీ सर स्पेशली एमएलए साहब एंड एमआरओ साहब भी हो रहे हैं हम करेक्ट साहब हमारे अन्ना एंगडना माకు గొప్ప మా ఉద్యమ అన్న ఉండడం మాకు ఒక అదృష్టం ఓకే ఓకే అన్న మాకు బేస్ ఏంది ఇక్కడ అన్న ఉద్యమ తర్వాత మాకు మీరు తర్వాత మా సారు అగైన్ కలెక్టర్ ఈవెన్ 100% సార్ మీరు మా హార్ట్ నేను వాళ్ళు పోయేటప్పుడు చెప్పిన వచ్చి మీకు డబ్బులు ఇప్పిస్తా ప్లాట్ ఇప్పించినాకనే కూడా కొడతాం మీరు ధైర్యంగా ఉండండి మీకు అన్యాయం చేయడానికి చేస్తలేము మేము న్యాయం చేయడానికి చేస్తున్నాం సేమ్ మాట ప్రకారం యాజ్ ఈజ్గా మేము చేసినాం నా పేరు రాజలక్ష్మి. మేము బైపాస్ పోతున్నందుకు ఫస్ట్ చాలా బాధపడ్డాము. అన్న ఎమ్మెల్యే అన్న ఒకటే మాట ఇచ్చింది మాకు 100% మీకు న్యాయం జరుగుతుందమ్మా. మీ సార్కి హార్ట్ ప్రాబ్లం ఉన్నా నేను హాస్పిటల్ సుస్థ అయితే కూడా అన్న దగ్గరుండి వచ్చి మా ఇంటికి వచ్చి పలకరించిపోయిండు. అప్పనపల్లి వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ రాలేదు. ఒక భయం అనేది ఉంటే మాకు అన్న 100% హోప్స్ నా మీద పెట్టుకోండి అమ్మా, నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా అని అన్నాడు. మాకు ఖచ్చితంగా 100% న్యాయం జరిగింది. అంతా అన్న వల్లే మాకు న్యాయం జరిగింది. కళ్యాణం రావడం చాలా సంతోషంగా ఉంది. నాకేంది ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి సంతోషంగానే ఉంది. మాకు కూడా తగినంత మా ఇంట్లో ఎంత పోతుందో మాకు ప్లాట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి అమౌంట్ ఇచ్చి మాకైతే మంచిగా చేసిండు. అది ఎమ్మెల్యే గారితో చెప్పినందుకు ఎమ్మెల్యే అన్న కూడా మాకు కూడా మంచిగా చేసిండు. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా మన ఈఆర్ సార్ కూడా మాకు వాళ్ళందరికీ మీకు ప్రోత్సాహంగా ఉండి మేము అన్ని విధాలా మీకు మంచిగా చేస్తామమ్మా అని చెప్పినందుకు మేము కూడా వాళ్ళకి చెప్పిన ధైర్యంతో మేము కూడా ఉండి వాళ్ళకి మేము కూడా కొద్దిగా సహకరించినందుకు మాకు కూడా వాళ్ళు కూడా మంచిగా సహకరించి మాకు తగినన్ని డబ్బులు ఇచ్చి మాకు మంచి ప్లాట్ ఇచ్చి మాకు ఇక్కడ చేసినందుకు మాకు బైపాస్ రావడంతో మాకు చాలా సంతోషంగానే ఉందని మేమైతే ఖుషిగానే ఉన్నాం. ముఖ్యంగా ఇండ్లు ఈ బైపాస్లో ప్లాట్లు ఇండ్లు పోయినటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా వారికి నమస్కారం. బైపాస్ అనేది ఒక 35-40 సంవత్సరాల నుంచి బైపాస్ రోడ్ అని ప్రతి సంవత్సరం పేపర్లో రావడం, మరి ఎలక్షన్స్ రాగానే మేము అధికారంలోకి వస్తే బైపాస్ అని చెప్పడం, మళ్ళీ మధ్యలో బై ఎలక్షన్ వస్తే వెంటనే బైపాస్ చేస్తామని చెప్పడం, ఆ తర్వాత టైం పాస్ చేయడం. బైపాస్ పేరు మీద టైం పాస్ చేసింది. కానీ మహబూబ్నగర్ టౌన్లో ఒకే ఒక్క రోడ్డు ఉంది, ప్రధానమైన రోడ్డు, ఇరుకుగా రోడ్డు. ఒక బైపాస్ రోడ్డు ఉన్నట్లయితే ఈ రోడ్డు ముఖ్యంగా జనరల్గా బైపాస్ అంటే ఎక్కువ దూరం ఉంటుంది, టౌన్ దగ్గరగా ఉండడం వల్ల ఆల్టర్నేట్ రోడ్ టౌన్కు ఉంటుంది. 50% ఇళ్ళకు ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది, టౌన్ గ్రోత్ పెరుగుతుంది, ఇంకా అందుబాటులోకి వస్తుంది అని సంతోషపడాలి. ప్రాజెక్టులు కట్టినా రోడ్లు వేసినా ఎక్కడో దగ్గర కొంత ఇబ్బంది ఉంటుంది. మొదట నేను ఇక్కడ వచ్చి మా వాళ్ళందరిని అడిగినప్పుడు మా పెద్దలు, మా మేనేజర్ గారు, బ్యాంక్ మేనేజర్ గారు, మామూలుగా మధ్యతరగతి కుటుంబాలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి అడిగినప్పుడు గత ప్రభుత్వ హయాంలో అప్పనపల్లె బ్రిడ్జ్ దగ్గర ఇల్లు కూలగొట్టిండ్రు, కూలగొట్టిన ఇళ్ళకి ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు, మరి మీరు కూలగొట్టినాక మా ఇంట్లోకి వస్తాయా రావా సార్ అని అడిగి, మేము ఇచ్చిన మాట ఖచ్చితంగా తప్పము, మేము ఎలక్షన్ల గురించో ఓట్ల గురించో చేసేటువంటిది కాదు, మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ టౌన్కి వచ్చినాం. గ్యారెంటీగా టౌన్లో చాలా ఇబ్బందికరంగా ఉంది, ఈ రోడ్డు చేద్దాం, మీకు న్యాయం కూడా చేద్దాం, డబ్బులు ఇప్పిస్తాం, ల్యాండ్ కూడా ఇప్పిస్తామని చెప్పినాను. అని కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు కూడా సహకరించారు, వాళ్ళకు డబ్బులు వచ్చినాయి, ప్లాట్లు కూడా పక్కనే ఇప్పిస్తున్నాం. ఇంకా కొంతమంది
పాల్కొండలో ఒక వ్యక్తికి 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు మొత్తం బైపాస్ లేవండి. టోటల్గా 2 ఎకరాలు. మామూలు కుటుంబం, మధ్య బీద కుటుంబం రాంబాబు. ఆయన బైపాస్ గురించి మీటింగ్ పెట్టినప్పుడు, సార్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి బైపాస్ వింటున్నా, ఎప్పుడు బైపాస్ వస్తుంది, మా పాల్కొండ ఎప్పుడు పాల్కొండ రోడ్డు ఈ బైపాస్ మెయిన్ రోడ్లో ఉంటుంది, రోడ్ అనేది పాల్కొండకు లోపలికి ఉంది, బైపాస్లో వస్తే నా ఊరు పేరు ఇట్లా పైకి వస్తుందని చెప్పి నాకు సంతోషంగా ఉంది. నా 2 ఎకరాలు పోయినా పర్లేదు సార్, వితౌట్ కాన్సెంట్ ఇమ్మీడియట్గా సంతకం చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ రాంబాబుకు హృదయపూర్వకంగా నమస్కారం. వారికి డబ్బులు ఇస్తాం, కానీ ఎంత డబ్బులు వస్తాయి ఏంది అని అడగకుండా వెంటనే పోయిన 2 ఎకరాలు కూడా మాకు ఇవ్వడం అనేది ఆయన ఒక గొప్ప మనసుకు ఇదొక ఉదాహరణ. అట్లా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా 500-1000 గజాలు ఉన్నటువంటి ప్లాట్లలో కూడా ఊరు బాగుపడాలి, అందరం అట్లా అంటే గాలి వేస్తామా, రోడ్డు ప్రాజెక్టులు గాలిలో కడతామా, కావాలని రెచ్చగొడుతున్నారు. మా దగ్గరకు వచ్చి కోట్ల కేసు వేయండి, ఆపండి అని చెప్పి చదువుకున్నటువంటి వాళ్ళే వచ్చి చెప్పడం మాకే సిగ్గు అనిపిస్తుంది. వీళ్ళ చదువుకున్న చదువుకు ఇదా, అభివృద్ధిని అడ్డుకోవడమే వీళ్ళ చదువుకున్న తెలివితేటలా. మా దగ్గర వచ్చి కోట్ల కేసు వేయమంటారు, కోట్ల కేసు అని ఉసిగొలుపుతారు, ఇదేం న్యాయం అని చెప్పి కూడా మా వాళ్ళు అన్నారు. సరే, ఎవరు ఏదన్నా మన మహబూబ్నగర్ అభివృద్ధి మాకు ధ్యేయం. ఖచ్చితంగా ఈ బైపాస్కు లింక్గా డ్యూటిపల్లికి కూడా 10 కోట్లతో శాంక్షన్ అయిపోయింది. ఇంకొక లింక్ రోడ్ కూడా దీనికి ఉంటుంది. ఈ బైపాస్ పైన నేషనల్ హైవే బైపాస్ కూడా సర్వే చేస్తున్నాం, ఇంకొక బైపాస్ కూడా వస్తుంది. ఆ బైపాస్కు ఈ బైపాస్కు మధ్యలో ఐటీ కారిడార్ పెట్టాలని చెప్పి కేటీఆర్ గారిని అడిగాను. శనివారం రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు కూడా రాబోతా ఉన్నారు. వారు వచ్చిన తర్వాత ఎక్కడ మనం ఐటీ కారిడార్ పెట్టాలి, ఐటీ టవర్ ఎక్కడ పెట్టాలని చెప్పి కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. అన్నాసాగర్ గ్రామానికి 80 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని, ఇవే కాకుండా వచ్చే ఏడాది మరికొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి చెప్పారు. గురువారం ఆయన బూత్పూర్ మండలంలోని అన్నసాగర్, అస్నాపూర్ గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నవారు సైతం బతుకమ్మ పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారని ఆయన తెలిపారు. అస్నాపూర్ గ్రామానికి ఇల్లు కావాలని, అందుకు ప్రభుత్వ స్థలం కూడా ఉంది అంటూ గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. పోతులమడుగు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి కుమారునికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 1,50,000 రూపాయల చెక్కును మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీటీసీ రామచంద్రల ద్వారా వారి కుటుంబానికి అందించారు. రంజాన్ పండుగ సందర్భంగా నియోజకవర్గం మొత్తం కలిపితే పోయిన సంవత్సరం 1000 మందికి చీరలు వచ్చినాయి, ఈ సంవత్సరం 2000 చీరలు వచ్చినాయి. మొత్తం నియోజకవర్గంలో 137 ఊర్లు ఉంటాయి. కానీ ఈసారి కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక అన్నసాగర్కే దాదాపుగా 960 చీరలు ఈ అన్నసాగర్ గ్రామానికి అంత మహిళా తల్లులందరికీ పంపించడం జరిగింది. మొత్తం నియోజకవర్గం లెక్క తీస్తే 1,08,000 మందికి ఆడబిడ్డలకు చీరలు పంపడం జరిగింది. ముఖ్యమంత్రి గారి కోరిక ఏంటంటే పండుగ సందర్భంగా డబ్బులు ఉన్నోళ్ళైనా పైసలు లేనోళ్ళైనా అందరూ పండుగ సంతోషంగా జరుపుకోవాలనేదే ముఖ్యమంత్రి గారి కోరిక. బతుకమ్మ పండుగ చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంటే తర్వాత అంత మర్చిపోయే పరిస్థితి వచ్చింది. మధ్యలో మళ్ళా తెలంగాణ ఉద్యమంలోనే కేసీఆర్ గారి కూతురు కవితమ్మ గారు తెలంగాణ జాగృతి పెట్టి మళ్ళా బతుకమ్మ గురించి ప్రచారం చేసుకుంటే ఈ 5-6 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఇప్పుడు అన్ని గ్రామాల్లో బ్రహ్మాండంగా బతుకమ్మ ఆడుకుంటున్నాం, పాడుకుంటున్నాం. మహబూబ్నగర్ జిల్లా ఎస్పీగా బి అనురాధ గురువారం ఉదయం 11:35 పదవి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు జిల్లాకు విచ్చేసిన నూతన అధికారికి సాయుధ పోలీసులు వందనం సమర్పించి ఆహ్వానం పలికారు. డీఎస్పీ భాస్కర్, శ్రీనివాసరెడ్డి, ఇతర అధికార సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి ఎస్పీకి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్న బతుకమ్మ పండుగ కానుకగా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం చీరలను అందిస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హన్వాడ మండలం పెద్దదార్పల్లిలో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా పెద్దదార్పల్లి గ్రామ మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలను పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల కులాల వారి పండుగలకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ప్రతి హిందూ మహిళా సోదరీమణుల కోసం బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అతిపెద్ద పండుగగా నిలుస్తుందని, దేశవ్యాప్తంగా ఈ పండుగకు గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి మహిళా సోదరిమణులు ప్రభుత్వం ఇచ్చిన చీరలను కట్టుకొని బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు.
దాసరి యాదమ్మ, పోయే సంజమ్మ, పోయే సంజమ్మ, సాయమ్మ, తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా చీరల పంపిణీ చేస్తుంటే మహిళలందరూ కూడా మంచి సాంప్రదాయం, గొప్ప సాంప్రదాయం. ఎంతోమంది నిరుపేదలకు కొత్త బట్టలు కట్టుకోకుండా బాధపడేది. మరి ఈరోజు చీరల పంపిణీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కానుకను మేము దీన్ని వెళ్లతోనే చూడం, ఎంత రూపాయలు ఎట్లా ఉందని కాదు, ఒక ఆలోచన రావడమే గొప్ప అంశం. ఖచ్చితంగా ఈరోజు ప్రతి పేదవాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు. ఒక్కొక్కటి 1000 రూపాయల పెన్షను, కళ్యాణ లక్ష్మి 75,000 రూపాయలు, బీద వాళ్లకు 1,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్, గర్భిణీ స్త్రీలకు 13,000 రూపాయలు, పుట్టిన పిల్లలకు కేసీఆర్ కిట్టు, రైతులకు ఎకరాకు 8,000 రూపాయలు, కరెంటు ఫుల్ వస్తుంది. వచ్చే సంవత్సరం నుంచి రైతులకు కూడా 24 గంటల కరెంటు. ఇట్లా ఒక్కొక్కటి చేస్తూ అవుతుంటే మరి మాకు ఇట్లా ఇంకేం మిగిలినాయి అని చెప్పి ఈరోజు చీరలు బాగలేవు, జాకెట్లు బాగలేవు. ఒక్కనాడు ఒక జాకెట్ ముక్క పెట్టిన వాళ్ళు, ఒక్కనాడు కనీసం ఈ పేద ప్రజలు ఎంత బతుకుతారు, 1000 రూపాయలు ఇవ్వాలా అనే ఆలోచన చేయలేదు. ఇండ్లు కట్టించినామని ఇండ్లు ఎక్కడ కట్టించారో తెలియక కార్యకర్తలకి ఇండ్లు రాసుకొని పేర్లు రాసుకొని బిల్లు ఎత్తుకున్న సందర్భాల నుంచి ఈరోజు సొంత రాష్ట్రంలో ఒక్కొక్క వర్గానికి న్యాయం జరుగుతూ ఒక్కొక్క వర్గానికి లబ్ధి పొందుతున్నప్పుడు సంతోషపడాలా. వచ్చే సంవత్సరం ఇంకా మంచి చీరలు ఇవ్వని అడగాల, ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా గొప్ప జరుపుకుందాం అనాలా, అది బాగుంది. కానీ చీరలపైన, దానిపైన, కరెంటు పైన, పెన్షన్లపైన, పేదోళ్ళకి అందే ప్రతిఫలాలపైన అందకుండా చేయాలని చెప్పడం మంచి పద్ధతి కాదు. ఒక కానుకను దాన్ని వెలకట్టలేనటువంటిది. రేపు రాబోయే రోజుల్లో మీరు ఎంతమంది కోర్టు పోయినా, ఏ కోర్టు కేసులు వేసినా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుంటాం. మా అన్ని మండలాలలో ప్రతి చెరువుని నింపుకుంటాం. తెలంగాణ సస్యశ్యామలం ఖచ్చితంగా చేసుకుంటాం. ఎంతో మనస్సు, పెద్ద మనసుతో, ఎంతో సంతోషంతో మా అక్కులందరూ కూడా ఇలా చీరలు ఇస్తున్నందుకు ఎంత సమయమైనా సరే మేము వెయిట్ చేస్తాం, ఎంత పనున్నా సరే మేము వదులుకుంటాం. మాకు గవర్నమెంట్ ఇచ్చిన కానుక మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు వాళ్ళు అనడం మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి. రైతుల గురించి సమగ్రమైనటువంటి విధి విధానాలు కూడా మా రైతు సంఘం నాయకులందరూ కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనుభవం ఉన్నటువంటి మా పెద్ద రైతులే ఈ నాయకత్వం వహించింది కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో మా రైతులకు మంచి రోజులు వస్తాయి, మంచి పంటలు పండించుకుంటారు. ప్రతి మండలంలో కూడా గోడౌన్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ కూడా 3 కోట్ల రూపాయలతో గోడౌన్ ఈ వారం రోజులే ప్రారంభించుకుంటాం. అన్ని సౌకర్యాలు కల్పించుకొని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందించి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేటట్టు గ్యారెంటీగా చేస్తాం. దేవి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో గల పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో అమ్మవారికి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలు రకాల వర్ణమైన పుష్పాలతో చూడచక్కగా అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ 9 రోజులు అమ్మవారిని 9 అలంకారాలలో అలంకరిస్తారని ఆలయ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా దేవి నవరాత్రులు మొదలైనవి. మొన్నటి వరకు గణేష్ నిమజ్జనాలు అవి అయిపోగానే ఈరోజు దేవి నవరాత్రి ఉత్సవాలు. ప్రతి మహిళ పూజా పునస్కారాలు చేసుకుని ఆ దేవి నవరాత్రి సందర్భంగా పూజలు చేసుకుంటూ ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి, శాంతిగా ఉండాలని చెప్పి గొప్ప కార్యక్రమం జరుగుతుంది. బతుకమ్మ తెలంగాణలో మొత్తం పండుగలే, బక్రీద్, రంజాన్, క్రిస్మస్ పండుగ, దసరా పండుగ, బోనాల పండుగ, బతుకమ్మ పండుగ, దేవి నవరాత్రి ఉత్సవాలు
అన్ని పట్టణాల్లో ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసుకొని అన్నదానాలు చేసుకోవడం, దాన ధర్మాలు చేసుకోవడం, సంస్కృతికి పూర్తిగా తెలంగాణ సంస్కృతి, ఈ దేశ సంస్కృతి అద్దం పట్టేలా అనేక దైవ కార్యక్రమాలు ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా అమ్మవారిని మంచి వర్షాలు పడి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని పాలమూరు ప్రజలకు హైదరాబాద్ తరహాలో లభించే వస్త్రాలు పాలమూరులోనే లభించడం సంతోషదగ్గ విషయమని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంబీసీ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్ర దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందించాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా ఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన బి అనురాధ పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికిన పోలీస్ సిబ్బంది. కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం. తెలంగాణలో అన్ని మతాలను సమానంగా చూడటమే తమ ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. పాలమూరు అభివృద్ధిలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పిలుపు. బైపాస్ పనులు పరిశీలన. నేటి నుంచి ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పట్టణంలో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.